పీజీఆర్ఎస్ పై స్పెషల్ అధికారిగా ఆర్డీఓ అనూష. నెల్లూరు జిల్లా కోవూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పీజీసీఆర్ఎస్ పై ప్రత్యేక అధికారిగా ప్రతి 4 మండలాలకు ఒక న్యూడల్ అధికారిగా నియమించారని, ఇందులో భాగంగా వెంకటాచలం, ఇందుకూరుపేట, బుచ్చి, కోవూరు మండలాలపై నెల్లూరు ఆర్డీఓ అనూషను నియమించారని, ఈ క్రమంలో వీఆర్ఓలతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ల్యాండ్ సమస్యలు, ఇరిగేషన్ మరియు పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను మరియు వచ్చిన అర్జీలను గురించి అడిగి పరిష్కారం వైపు పనిచేయాలని కోరారు. తహసీల్దార్ కోవూరు ఆఫీస్కి రావడం జరిగింది. ఆర్డీఓ పీజీఆర్ఎస్ టీము, మా టీం మంజుల అండ్ సుష్మాతో పాటు ఇక్కడ పీజీఆర్ఎస్లో సంబంధించి క్వాలిటీ డిస్పోజల్స్ సీసీఎల్ నుంచి సర్క్యులర్ వచ్చి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్కి 4 మండలాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కోవూరు, నాకు బుచ్చిరెడ్డిపాలెం, వెంకటాచలం అండ్ ఇందుకూరుపేట ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కోవూరుకు వచ్చాను. మన వీఆర్ఎస్తో ఒక మీటింగ్ జరిపాను. ఆ మీటింగ్లో భాగంగా వాళ్ళు ఎండార్స్మెంట్ ఎలా ఇష్యూ చేస్తున్నారు, గ్రౌండ్కి వెళ్ళి ఎలాగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, అండ్ కొన్ని సర్క్యులర్లో కొన్ని ప్రొఫార్మర్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఈ సర్క్యులర్స్ ప్రకారం తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వీఆర్ఓ ఎలా మెయింటైన్ చేయాలి, నేను ఆర్డీఓ ఆఫీస్లో ఎలా మెయింటైన్ చేయాలి, మా ఆడిట్ టీం వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అప్లికేషన్స్లో 10% ఆడిట్, అంటే డైరెక్ట్గా అప్లికెంట్స్కి మాట్లాడి ఎండార్స్మెంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళు పరిష్కరించకపోతే ఏం సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది, స్పీకింగ్ ఆర్డర్ తహసీల్దార్ ఇచ్చారా లేదా, ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి హౌస్ సైట్స్ కానీ, రైస్ కార్డ్స్ కానీ, ఆధార్ లాంటి ఏదన్నా సిటిజన్ రిక్వెస్ట్లు ఏదైతే పీజీఆర్ఎస్లో వస్తున్నాయో అవి సొల్యూషన్ అనేది ఎలా మనం క్వాలిటీ డిస్పోజల్ ఎలా చేస్తున్నాం అనేది ఇది ఆడిట్ చేయడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. అందులో భాగంగా కోవూరుకు వచ్చాను. తదుపరి నేను ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం కూడా వెళ్తానండి కోవూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. సో ఆల్ వీఆర్ఓస్ చాలా బాగా పనిచేస్తున్నారు. ఆల్రెడీ మా ఆడిట్ టీం కూడా నేను రాకముందే చెప్పారు, వీళ్ళకి ఏదైతే వస్తున్నాయో రీఓపెన్ అయితే లేవు, రీఓపెన్ ఉన్నవి కూడా చాలా క్రిటికల్ కేసెస్. వాటికి కూడా మేము ఇప్పుడు హౌస్ సైట్స్ ఉన్నాయి, కోవూరులో ల్యాండ్ లేదు, నెక్స్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మేము వాళ్ళకి ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా ఇస్తున్నాం. సో ఇది మన పీజీఆర్ఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోవూరుకి సంబంధించి. థ్యాంక్ యూ.